శ్రీమాత్రి నమః. అందరికీ కూడా వసంత నవరాత్రుల శుభాకాంక్షలు. ఈ ఏడాది మేము వసంత నవరాత్రులు చేసుకోలేకపోయాము అనుకునే వారందరికీ కూడా రేపు తెల్లవారితే శుక్రవారం తలంటు స్నానాలు చేసుకోండి. మీ ద్వారబంధాల్ని పసుపు కుంకుమలతో అలంకరణ చేసుకుంటూ వీలైతే గోవుని సందర్శించండి. గోవుకి అరటిపళ్ళను పెట్టండి. లలితా సహస్రనామాలు లేదా అష్టోత్తరాలతోని లేదంటే శ్రీమాత్రే నమః అనుకుంటూ చక్కగా ఒక తమలపాకు పైన ఒక నిమ్మకాయని పసుపు కొమ్ముని పెట్టి మీరు ఒక ఎర్రటి క్లాత్లో అంటే ఎర్రటి జాకెట్ ముక్కలో ఆ రెండు వస్తువులు పెట్టి శ్రీమాత్రే నమః అనుకుంటూ కానీ లలిత అష్టోత్తరం లేదా సహస్రనామాలతోని కుంకుమ పూజ చేసుకోండి. ఆవు నేతితో దీపాలు వెలిగించండి. చక్కగా గుగ్గులము లేదా సాంబ్రాణితో ధూపం వేయండి. మీ ఇంటిలో ఉండే బ్యాడ్ నెగిటివిటీ అంతా కూడా పోతుంది. మీ ఇంటికి మీ ఒంటికి మంచి జరుగుతుంది. ఈ పూజ అయిన సాయంత్రం ఆ తాలూకా ఎర్రటి బ్లౌజులో పెట్టుకున్నటువంటి ఆ పసుపు కొమ్ము నిమ్మకాయని మూట కట్టి మీ ఎంట్రన్స్ ముఖద్వారానికి కట్టండి. శ్రీమాత్రే నమః.